మనకు జన్మనిచ్చిన తల్లిని పుట్టిన ఊరును ఎప్పటికీ మర్చిపోద్దంటుంటారు పెద్ద మనుషులు. ఎంత ఎదిగినా ఎంత పెద్ద స్థాయికి పోయినా ఆఖరికి ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంటుంటారు. అందుకే ఇగో సొంత ప్రాంతానికి ఎసొంటి అవసరం వచ్చినా సొంత పబ్లిక్ ఎసొంటి తిప్పలొచ్చినా మేమున్నాం అని అండగా నిలబడుతున్నారు సార్లు. పుట్టిన ఊరు కన్న తల్లి అసొంటిదని నిరూపిస్తుండ్రు, సేవ చేసుకుంటుండ్రు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో కొత్తగా వెలమ సంక్షేమ సంఘం భవనము అట్లనే కళ్యాణ మండపం చాలు చేసిర్రు. మంత్రి జూపల్లి కృష్ణారావు, మై హోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు ఇద్దరు సార్లు కలిసి కొత్త బిల్డింగ్లను ప్రారంభించారు. ఇక తొలుత మంత్రి సారు మాట్లాడుకుంటా ఒకప్పుడు కోన్ పూచుతా కొల్లాపూర్ అనేటట్టు ఉన్న ప్రాంతాన్ని ఇప్పుడు అన్ని తీర్ల ఎలుగులో చేసుకుంటున్నాం, పబ్లిక్ కు అన్ని సౌలతులు అందుబాటులోకి వస్తున్నాయి అన్నట్టు మాట్లాడిండు. ఇక అటెనక జూపల్లి రామేశ్వరరావు సారు మాట్లాడిండు. కొల్లాపూర్ అంటే సారు పుట్టి పెరిగిన ప్రాంతమాయే, అందుకే ఆ ప్రేమ అభిమానంతోనే తల్లిదండ్రుల పేరు మీద సారు ఫంక్షన్ హాల్ కట్టించిండు, ఇంగిన్ని బిల్డింగులు కూడా కట్టించిండు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన బిల్డింగుల మీద వచ్చే ఆదాయం అంతా పేద విద్యార్థుల చదువులకు ఖర్చు చేయాలని చెప్పిండు సారు. ఒకప్పుడు కొల్లాపూర్ దిక్కు చదువుకోనికే ఎసోటి సౌలతులు ఉండేవి కాదట. అయినా సరే కొల్లాపూర్ గడ్డ మీద పుట్టి గొప్ప స్థాయికి చేరుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. అట్లనే పేద విద్యార్థులకు అన్ని తీర్ల అండగా నిలుస్తానని మాటిచ్చిండు. అన్ని దానాలలో విద్యాదానం కూడా మస్తు గొప్పది, అందుకే ప్రతి ఒక్కళ్ళు పేద విద్యార్థులకు అండగా నిలబడాలి, చదువుకోనికి అవకాశం కల్పించాలి అన్నట్టు కూడా మాట్లాడిండు సారు. ప్రతి పేదింటి బిడ్డ చదువుకోవాలి, చదువే అన్నిటికంటే గొప్ప సంపద అని చెప్పుకొచ్చిండు. ఎంత పెద్ద స్థాయికి పోయినా కన్నతల్లి అసోంటి సొంత ప్రాంతాన్ని సొంత జనాన్ని మాత్రం సార్ అస్సలు మర్చిపోడు కదా అనుకుంటారు ఇప్పుడు కొల్లాపూర్ పబ్లిక్.